ఇప్పుడు ఈ సమస్యను అట్లా వదిలేయడానికి లేదు. అది ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మహావృక్షమై కూర్చుంటుంది. ఆ వృక్షానికి ఆ మహావృక్షం కాకుండా ఇది మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను. పెద్దలు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, తర్వాత నేను కూడా రెడీ డిఎన్ఏ టెస్ట్కు వీళ్ళందరినీ డిఎన్ఏ టెస్ట్కి పిలిపించి ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్, మన ఏప్రిల్కి సంవత్సరం అయిపోయి సంవత్సరం 13 నెలలు 3 నెలలు. ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకి తండ్రి ఎవరో తెలియాలి. రేపు 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి? ఆ బాబు ఎవరి పేరు రాయాలి? కాబట్టి బహుశా శాంతి గారు కూడా శాంతి కాలింగర్ గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవా ఏరియాలో ఉన్న అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. డైరెక్ట్గా శాంతి కాలింగర్ గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అని. ఒకవేళ పోతిరెడ్డి సుభాష్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదని అడగండి. సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య ఇది. నాతో లీగల్ ఎవరు తీసుకోలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, అక్కడ చూస్తే ఒక బాబు, అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది. కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే ఆ డిఎన్ఏ టెస్ట్కు ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరినీ పిలిపించి పక్కగా క్లినికల్గా పెటర్నిటీ టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం. ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది, నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది, శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది, నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. రేపు పొద్దున 10 ఏళ్ల తర్వాత ఆ బాబు నా దగ్గరికి రానికి లేదు తండ్రి నువ్వే అని. ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రి తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అంటే